ఓకే చూడండి అమ్మా, ఇది ప్రీవియస్ జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్. ఐఐటి అడ్వాన్స్ అడిగిన క్వశ్చన్ అండి ఇది. రిలేటెడ్ టు సర్క్యులర్ మోషన్, రొటేషనల్ డైనమిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, క్వశ్చన్ చదవండి ఒకసారి. ఈ చైన్ ఆఫ్ మాస్ m forming circular of radius r is slipped on a smooth round cone with a half angle theta. Find the tension of the chain if it is rotated with a constant angular velocity omega about the vertical axis coincidence with a symmetry axis of the cone. అంటే ఈ క్వశ్చన్ సింపుల్గా ఒక డయాగ్రామ్ లో కూడా రిప్రజెంట్ చేస్తారు సార్. క్వశ్చన్ చూడడానికి కొంచెం థియరిటికల్గా ఉంది, దాన్ని ఒక డయాగ్రామ్ షేప్లో రిప్రజెంట్ చేసి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది ఒక కోన్ అండి. జస్ట్ ఇమాజిన్ దిస్ ద కోన్. ఒక సర్క్యులర్ రింగ్ తీసుకోండి, ఒక వైర్ తీసుకోండి, సర్క్యులర్ ఒక వైర్ తీసుకొని ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద కోన్, ఈ కోన్ చుట్టూ అంటే ఒక రింగ్, ఇది ఒక కోన్ అండి. లెట్ us కన్సిడర్ దిస్ ద కోన్. ఒక రింగ్ తీసుకోండి, ఒక రింగ్ వచ్చేసి ఇలా రౌండ్ చేసేయండి, కోన్ మీద ఇలా చేసేయండి ఒక రింగ్. అంటే రింగ్ అనేది కోన్ యొక్క సర్కంఫరెన్స్ మీద, అంటే కోన్ యొక్క అవుట్ సైడ్ ఉంది రింగ్ అనేది. అంటే మన 3 డైమెన్షన్ వీలో ఆ కోన్ యొక్క అవుట్ సైడ్ మనం డ్రా చేయలేం కాబట్టి మనం తీసుకున్న రింగ్ అనేది ఇన్సైడ్ రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే బోర్డు మీద 2 డైమెన్షన్ కదా బోర్డు, యాక్చువల్గా రింగ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అలా అర్థం చేసుకోండి. కోన్ తీసుకోండి ఫస్ట్. This is the core and this is the axis of symmetry. This is the axis of the symmetry cone. ఈ కోన్ అనేది యాంగులర్ ఒమేగా అనేది యాంగులర్ స్పీడ్ తో రొటేట్ అవుతూ ఉంటుంది. ఒమేగా ఒమేగా యాంగులర్ వెలాసిటీ తోటి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఈ సిమెట్రీ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒక రింగ్ తీసుకోండి. ఒక రింగ్ అనేది మనం తీసుకున్న రింగ్ అనేది కోన్ బయట నుంచి ఉంటుంది, మనం ఇలా రిప్రజెంట్ చేయలేం కాబట్టి రింగ్ అనేది ఇలా ఉంటుందండి, అవుట్ సైడ్ ఉంటుంది. బట్ నేను ఇన్సైడ్ డ్రా చేస్తున్నాను. ఇలా రింగ్ ఎప్పుడైతే కోన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందో రింగ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రింగ్ రొటేట్ అయ్యేటప్పుడు దీని మీద నార్మల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ద థీటా. ఈ థీటా అనేది క్వశ్చన్లో ఇచ్చాడు, హాఫ్ యాంగిల్ ఆఫ్ ద కోన్ అని. దీస్ ద థీటా, దిస్ ఇస్ ఆల్సో బి థీటా. ఓకేనా, దీస్ ద నార్మల్ ఫోర్స్. ఈ రింగ్ వరకు సపరేట్గా డ్రా చేస్తుంది ఇక్కడ. This is the ring and ఈ రింగ్ అది. This is the normal. This is normal. This is theta. Theta. ఓకేనా, ఈ రింగ్ యొక్క ఈ పోర్షన్ ఒకటి తీసుకోండి. ఈ పోర్షన్ ఎంత ఉంటుంది మాస్? dm మాస్ ఉంటుంది. dm మాస్ ఉంటుంది. అంటే ఈ నార్మల్ 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయండి. ఇది n cos theta, ఇది n sin theta. ఓకేనా, ఈ రింగ్ యొక్క ఈ పోర్షన్ వరకే కన్సిడర్ చేసుకోండి. ఈ పోర్షన్ రింగ్ దిస్ పోర్షన్, ఆ పోర్షన్కి వచ్చేసి dm మాస్ ఉంటుంది. dm మాస్ ఉంటుంది. ఓకేనా, ఈ కిందకి వచ్చేసి mg ఉంటుంది. mg ఇది రొటేట్ అవుతూ ఉంది, సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటుంది. సర్క్యులర్ మోషన్ చేస్తుంది అంటే ఈ డైరెక్షన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ mr ఒమేగా స్క్వేర్. ఓకేనా, ఈ డైరెక్షన్ వచ్చేసి టెన్షన్ ద స్ట్రింగ్. ఏదైనా ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటే
ఈ పాయింట్ దగ్గర టెన్షన్ డెవలప్ అవుతుంది, ఈ డైరెక్షన్. ఓన్లీ ఈ సర్కిల్ వరకు మళ్ళీ ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, అర్థం చేసుకోండి సార్. ఓన్లీ దిస్ పోర్షన్, this is only this portion only, that is dm mass, you weight dmg, this is normal, this is normal, this is n cross theta, this is also b theta, this is n sin theta, okay. This is mr omega square, mr omega square, n cos theta mr omega, so outside the center, this is the center, okay. చూడండి, ఇది ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తా ఉంటే ఈ పాయింట్ దగ్గర నీ టెన్షన్ ఇలా ఈ టాంజెన్షియల్ గా డెవలప్ అయింది. సేమ్ అదే టెన్షన్ ఈ పాయింట్ దగ్గర ఇలా టాంజెన్షియల్ గా డెవలప్ అయింది టెన్షన్ అది. ఓకే, this is the center, let us consider this is the center, this is the angular bisector. Okay, let us consider this is the d theta angle, this is also the d theta angle. Okay, now this is the horizontal, this is horizontal, this is also horizontal, this is the theta, this is also the d theta, this is also d theta. Okay, d theta. Here also tension we can divide it two components. One is alarm, one is tension d theta angle. This is one component, that is t sin d theta. This is another angle, another component t cos d theta. In the upward direction also same thing. The upward direction also same thing will repeat. This is t sin d theta. This is also be t cos d theta. Okay, t cos d theta cancel. Only net force toward the center is t sin theta d theta, t sin theta d theta. 2 sin d theta. Net force toward the center 2t sin d theta, this equal to out for the force. If the circular motion చేస్తుందంటే towards the center force, outside the center both are balanced. 2t sin d theta equal to mr omega square plus n cos theta. mr omega square plus n cos theta. Okay, from this diagram n sin theta equal to dmg, n sin theta equal to equation 1, n sin theta net upward force equal to net downward force. Why? Because there is no motion in vertical direction. N sin theta will balancing the dmg. Okay, here dm is the only this elementary ring mass only. Total mass of the ring is m. I will consider only this elementary ring only, elementary strip only, that is the dm only. This is the dm only. This dm will be creates the 2d theta angle, that is this is the center. This total angle is 2d theta. Okay, now total mass is m. Actually, this is the m, mass of the ring. This is the center. This is the dm. This is also only elementary ring only, small ring only. Element just say oka chinna ring amma, only elementary strip only dm mass తీసుకుంది. ఆ dm mass ఇది dm mass.
This is the total angle. How much angle create the dm of 2 theta angle. Okay now. This is m total mass m. This m will be contributed 2 pi angle. Why? Because this circle na total angle is 2 pi. Total angle is 2 pi. Total angle is 2 pi. Per unit radius ఎంత మాస్ ఉంటుంది? 1 radian equal to 2 pi by total mass m by 2 pi 1 radian mass 1 radian ఎంత మాస్ ఉంది? నాకు 2 d theta radian కి ఎంత మాస్ ఉంది? That is dm mass. That dm mass equal to m by 2 pi into how much angle? 2 d theta. This is dm. Substitute dm here. dm అమ్మాయి ఇది ఇలా బ్రాకెట్ రాసుకోండి. dm ఎంత వచ్చింది? dm equal to m by 2 pi 2 d theta. Okay? Okay, dm how much? dm equal to m by 2 pi into 2 d theta. Why? Because 2 theta angle na substitute dm here n sin theta. N sin theta equal to dm m by 2 pi 2 d theta into g. ఈ n sin theta తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి 2t. Let us consider if the theta is very small na, the theta is very small, sin theta is equal to sin theta only. The theta is very small, sin theta equal to approximately theta కి ఈక్వల్ అయితే సింపుల్ గా theta అని పెట్టుకోండి. Equal to m sorry nana, this is the dm. Why? Because I am considering the small element dm. That's why this is the dm. dm how much? m by 2 pi. m by 2 pi 2 d theta dm r omega square n cos theta. N means from this equation n kada equation నుంచి n equal to m by 2 pi 2d ఈ sin theta కింద పంపించండి. అక్కడ నీకు n వస్తుంది అక్కడ నుంచి n ప్లస్ ఈ వాల్యూ m by 2 pi into 2 ఓకేనా into 2 d theta into g by sin theta into cos theta. ఏం లేదన్నా ఇక్కడ n ఉంది కదా, ఈ n ఈక్వల్ టు sin theta కింద పంపించండి. m by 2 pi d theta g by sin theta cos theta సరిపోయింది. సింపుల్ క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్. 2 క్యాన్సిల్ 2 d theta ఈక్వల్ టు 2 క్యాన్సిల్ m by pi d theta r omega square plus m by pi t d theta equal to m by pi d theta r omega square plus m by pi d theta g cos theta by sin theta is equal to cot theta. Okay, both side d theta cancel, remaining 2t equal to m by pi r omega square plus m by pi g cot theta now.
ఓకే, క్లియర్? ఓకే, 2 outside. T equal to m by here m by pi m by b common, m by g mg by b common. Here r omega square g plus cos theta. Okay, 2 right side పంపించండి. T equal to mg by 2 pi into r omega square g plus cos theta. This is the tension. అంటే ఆ రింగ్ అనేది ఎంత టెన్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, అది సింపుల్ క్వశ్చన్. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రికార్డెడ్ వీడియో కాబట్టి ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. మీరు వీడియో చూసేటప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఆ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.